పొలిటికల్ పుష్ప సెగలు రాజేస్తోంది. ఓయూ జేఏసీ పేరు చెప్పుకుని కొందరు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట సెగ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇది ఇప్పటికే పొలిటికల్ పుష్పగా మారి తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. లేటెస్ట్ గా ఇది మరో ట్విస్ట్ తీసుకొని అల్లు అర్జున్ ఇంటికి తాకింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఐకాన్ స్టార్ ఇంటిని ముట్టడించింది ఓయూ జేఏసీ. జేఏసీ నేతలంతా ఒక్కసారిగా బన్నీ ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి మరణించడానికి అల్లు అర్జునే కారణమంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఆమె కుటుంబానికి ₹1 కోటి పరిహారం బన్నీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐకాన్ స్టార్ ఇంటిపై టమాటోలు రాళ్లు విసిరారు. గోడలు దూకి లోపలికి వెళ్లిన ఆందోళనకారులు అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బన్నీ నివాసం ఆవరణలో ఉన్న పూల కుండీలను జేఏసీ నేతలు ధ్వంసం చేశారు. వాళ్లను అడ్డుకోవడానికి సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నించడంతో వారిపైన కూడా దాడి చేశారు. దాడి విషయం తెలియగానే బన్నీ ఇంటికి చేరుకున్నారు ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి. ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఆయన. ఇంటి మీద దాడి ఘటనతో అల్లు అర్జున్ పిల్లలను వేరే చోటకు తరలించారు. ఈ సంఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో లేరు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఓయూ జేఏసీ నిరసనలతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోలీస్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పి వెనక్కు పంపించారు. ఈ సంఘటనపై తాము రియాక్ట్ కాబోమని ప్రస్తుతం సంయమనం పాటిస్తున్నామన్నారు అల్లు అరవింద్. మేము సంయమనం పాటించాల్సిన సమయం, మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు. ప్రస్తుతం అవి చూసి మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. బన్నీ నివాసం దగ్గర హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఈ సెగ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.